వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ కూటమి ప్రభుత్వ సూపర్ 6లో హామీ తల్లికి వందనం. కుటుంబంలో ఒక్కరికైనా లేక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి వర్తింప? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలుపై స్పష్టత ఇచ్చింది. పథకం అమలులో భాగంగా తాజాగా ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. అందులో పేర్కొన్న అంశాలపైన విమర్శలు మొదలయ్యాయి. ఎన్నికల ప్రచారంలో ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ పథకం అమలు చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. జీవోలో అందుకు భిన్నంగా ఉంది. విమర్శలు రావడంతో ప్రభుత్వం ఇప్పుడు దీనిపైన పూర్తి క్లారిటీ ఇస్తూ ఓ ప్రకటన అయితే జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం తాజాగా తల్లికి వందనం పేరుతో బడులకు వెళ్లే విద్యార్థుల తల్లులకు 15,000 రూపాయల చొప్పున ఇచ్చేలా ప్రకటన హామీ పైన తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. అందులో కొన్ని సందేహాలు చర్చగా మారుతున్నాయి. రాజకీయంగానూ విమర్శలకు కారణమయ్యాయి. దీంతో ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇచ్చింది. తల్లికి వందనం పథకం మార్గదర్శకాలను ఇంకా ఖరారు చేయలేదని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ పథకం కింద 15,000 రూపాయలు రావాలంటే ఇవే మార్గదర్శకాలు అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని తెలిపింది. తల్లికి వందనం పథకం విధి విధానాలను ప్రభుత్వం రూపొందించిన తర్వాత విడుదల చేస్తామని, అప్పటి వరకు ఎలాంటి అవాస్తవాలు నమ్మవద్దని సూచించింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అమ్మఒడి పేరుతో బడులకు వెళ్లే పిల్లల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసింది. అయితే టీడీపీ హామీ ఇచ్చిన సూపర్ 6లో తాము ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఇస్తామని చెప్పుకొచ్చింది. చంద్రబాబు, పవన్ సైతం ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రచారం చేశారు. ఈ పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం తాజాగా జీవో నెంబర్ 29ని విడుదల చేసింది. ఎన్నికల సమయంలో ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమలు చేస్తామని చెప్పి జీవోలో ఈ విధంగా ప్రస్తావన చేయడం పైన ఇప్పుడు లబ్ధిదారుల్లో చర్చ సాగుతోంది. ఎన్నికల హామీని విస్మరించేలా ప్రభుత్వ జీవో ఉందంటూ విమర్శలు మొదలయ్యాయి. దీంతో విద్యాశాఖ తాజాగా స్పష్టత ఇస్తూ మార్గదర్శకాలు ఖరారు కాలేదని చెప్పుకొచ్చింది. దీని ద్వారా ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకే అమలు చేస్తారా, లేక ఏ విధంగా ఈ పథకం అమలు ముందుకు వెళ్తారనే విధి విధానాల ఖరారు ద్వారా స్పష్టత రానుంది. కాగా తాజాగా ఈ విషయంపై ఏపీ ప్రభుత్వ ఉపాధ్యాయులు మాత్రము ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులకే అమలు చేసినట్లయితే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయి. తద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చినటువంటి హామీ కూడా నెరవేరవుతుంది అనేటువంటి విషయాన్ని అయితే గుర్తు చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.